నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష అనుభవాలు పంచుకున్నారు. సాంకేతిక లోపం కారణంగా దాదాపు 9 నెలలు స్పేస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇటీవల పుడమిని ముద్దాడారు. తాజాగా బాహ్య ప్రపంచం ముందుకు వచ్చిన ఆమె అంతరిక్ష పర్యటన అనుభవాలు మిగిలిన వ్యోమగాములతో కలిసి మీడియాతో పంచుకున్నారు. ఆరోగ్యంగానే ఉన్నామని సునీత విలియమ్స్ చెప్పారు. అవకాశం వస్తే మళ్ళీ స్టార్ లైనర్లో ISSకు వెళ్తామని అన్నారు. స్టార్ లైనర్ చాలా సామర్థ్యం గల వాహక నౌక అని అన్నారు సునీత. అయితే అందులో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. స్టార్ లైనర్లోనే ISSకు వెళ్తామని విల్మోర్ కూడా అన్నారు. బోయింగ్, నాసా సాయంతో స్టార్ లైనర్లోని సమస్యలను క్లియర్ చేసుకుంటామని చెప్పారు ఆయన. భారత్ అద్భుతం, మహాద్భుతంగా ఉందంటూ వెల్లడించారు. భారత్ ఏ విధంగా కనిపించిందంటూ అడిగిన ప్రశ్నకు సునీత సమాధానమిస్తూ భారతదేశ ప్రకృతి దృశ్యాన్ని చూసి ముగ్ధురాలైనట్లు తెలిపారు. హిమాలయాలను దాటుకొని వెళ్తుండగా చాలా బాగుందని, ఆ దృశ్యాలను బుచ్ విల్మోర్ కెమెరాలో బంధించినట్లు చెప్పారు. ఇక గుజరాత్, ముంబై ప్రాంతాల మీదుగా వెళ్లినప్పుడు జాలర్ల పడవలు సిగ్నల్ లాగా కనిపించాయని పేర్కొన్నారు. భారత్లో పర్యటించే అవకాశాలపై ప్రశ్నించగా తన తండ్రి పుట్టిన దేశాన్ని త్వరలోనే చూస్తానని, బంధువులు, ప్రజలతో అంతరిక్ష అనుభవాలను పంచుకుంటానని తెలిపారు. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. భారత్ కూడా అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ప్రయత్నిస్తోంది. ఆ కార్యక్రమంలో భాగం కావటానికి, సాయం చేయటానికి ఇష్టపడుతున్నట్లు వెల్లడించారు.